హలో నమస్తే. ఇప్పుడు మనం గాంధీ భవన్లో వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య గారితో ఉన్నాం. వారిని అడిగి కాళేశ్వరం పైన నిన్న కాగ్ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దానిపైన గొర్రెల స్కామ్లో కూడా గొర్రెల పంపిణీ గొర్రెల కుర్మలకి పంపిణీ చేసే గొర్రెల స్కామ్లో అనేక స్కీములలో పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో స్కామ్ జరిగింది అనేది కాగ్ నివేదిక సారాంశం. దానిపై కాంగ్రెస్ పార్టీ యొక్క వెర్షన్ ఎట్లా ఉందని తెలుసు. సార్ చెప్పండి, నిన్న కాగ్ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాంట్లో పెద్ద ఎత్తున ముందు కాళేశ్వరము మల్లన్న సాగర్లో అవినీతి ఆరోపణలు ఎస్టిమేషన్లు పెంచడం జరిగిందంటున్నారు. దానిపైన కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లోపభూయిష్టమైనటువంటి ప్రాజెక్టు. సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా చేపట్టిన ప్రాజెక్టు. ఒకవేళ సెంట్రల్ వాటర్ కమిషన్ కనుక అనుమతి తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం అనుమతి కనుక తీసుకుంటే 80% నిధులు కేంద్రం ఇస్తుంది, 20% రాష్ట్రం ఇస్తుంది. అప్పుడు కేంద్రం నిఘా ఎక్కువ ఉంటుంది. సాంకేతికపరమైన నిఘా, నిధులపైన కూడా నిఘా ఉంటుంది. ఇది తప్పించుకోవడానికి, తన ఇష్టానుసారంగా దోసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఇష్టారాజ్యంగా నిధులు కాజేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నడ్డి విరిచినటువంటి ప్రాజెక్ట్ అది. ఆర్థిక వ్యవస్థను చితిమేసి చింపేసి ఈ జానడి పొట్ట కోసం 70 సంవత్సరాల కేసీఆర్ అల్లిన ప్రాజెక్ట్ ఇది. ఇది తప్పకుండా కాదు, మామూలుగా ఎవరైనా తప్పట్టే అవకాశం ఉంది. దానికి విచారణ ఎదుర్కోవాలి. చట్టం ఎవరికి అతీతులు కారు, చట్ట ప్రకారం నడుస్తుంది. దాని వెచ్చించిన నిధులను కూడా కేసీఆర్ కుటుంబంలోకి వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రికవరీ ఎక్కడైనా ఒక అధికారి కనుక తప్పు చేస్తే 5 పైసలు 10 పైసలు ఆటాను ₹1 తప్పు చేస్తే రికవరీ చేయడానికి 12.5 రూపాయలు పోస్టేజ్ స్టాంపుల మీద ఖర్చు పెట్టే ప్రభుత్వం. కాబట్టి ఆ నిధులు కూడా రికవరీ చేయాలి. ఎందుకంటే ఆయన ఎక్కడికి ఎత్తుకపోయిండు, అన్నీ అయితే తినలే. అన్నీ ఆయన ఇంటి పక్కలనే, ఇంటి చుట్టూ 5 మీద 6 దగ్గరనే ఉన్నాయి. దబ్బుని ఎక్కడైనా దాత్తో కూడా దొరకబట్టచ్చు, పట్టుకొచ్చి రికవరీ చేయాలని కోరుతున్నా. ప్రజలను జానుడు కడుపు కోసం చేసిండు, అర్థం కాలే మనకు. కడుపు కట్టుకున్నాడు అని అంటే జానుడు కడుపు కోసం చేస్తున్నా అన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అది ఒక భాష, గ్రామీణ భాషలో అట్లాంటి మాటలు మాట్లాడతాడు. జానుడు దాన్ని వంకర మాట్లాడేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇక గొర్రెల స్కామా, దానికో నిబద్ధత లేదు, ఒక నియమము లేదు, ఒక సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం లేదు. ఎందుకు లేదంటున్నానంటే, ఏదన్నా గొర్రెల పంపకం చేస్తే నిరుపేద నుంచి పూరెస్ట్ టు పూర్ ట్రావెల్ చేయాలి ఏ కార్యక్రమం అయినా కానీ. అప్పుడు పూరెస్ట్ బాగుపడతాడు, పూర్కు వస్తాడు, తర్వాత ఎదుగుతాడు. అట్లా మన జీవన ప్రమాణాలు, అట్టడుగున ఉన్నటువంటి ప్రజానీకాన్ని యొక్క జీవన ప్రమాణాలు, కొనుగోలు శక్తి పెరిగి ఈ దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కన్వర్ట్ చేయాలి. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ప్రణాళిక. కానీ ఆయన ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేలకు అప్పచెప్పితే ఆయనకి ఏం మెకానిజం ఉన్నది? సెలక్షన్ చేసే మెకానిజం ఉందా? కార్యనిర్వాహక వ్యవస్థ ఒకటి, శాసనపరమైన వ్యవస్థ ఒకటి. శాసనపరమైన వ్యవస్థ ఏమో శాసనాలు చేస్తే, కార్యనిర్వాహక వ్యవస్థ ఏదైతుందో దాన్ని అమలు చేస్తుంది. అమలు చేయడానికి సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. వెనకటి నుంచి కూడా కలెక్టరు గ్రామసభ కండక్ట్ చేసి నిరుపేద ఎవరు, పూరెస్ట్ ఎవరు వాళ్ళని గుర్తించి, నీడి ఎవరు గుర్తించి, ఆ వృత్తిలో ఉన్నోళ్ళు ఎవరు అని గుర్తించి, అనేక పారామీటర్స్ గుర్తించి దాని ప్రకారం సెలెక్షన్ చేస్తారు. కానీ ఈయన ఇష్టారాజ్యంగా ఇది పండుగ నాడు బెల్లం పుట్నాలు పంపిణీ చేసినట్టు పంపిణీ చేసిండు. ఇది ఏ శాస్త్రం కూడా దీన్ని ఒప్పుకోదు. బుద్ధజీవులారా, మేధావులారా, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనిలో ఏమైనా శాస్త్రీయ కోణం ఉందా అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లా మొత్తం రాష్ట్రాన్ని నిట్ట నిలువుగా దోపిడీ చేసి దాచుకున్నాడు. ఇది మంచిది కాదు. జిస్సే కేల్తా హే ఉస్సే మర్తా హే అని అన్నాడు. ఎవరు దేనితో ఆడుకుంటారో దాంతో చేస్తారు. అది
దగ్గరలో ఉంది అనేటువంటి మాట అందరూ తెలియజేస్తాం. ఇంకోటి సార్, మీరు పార్లమెంట్లో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేశారు. ఈరోజు నిన్న సుప్రీంకోర్టు ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది, అది తప్పు. తప్పనిసరిగా పార్టీలకు విరాళాలు ఇచ్చే కంపెనీలు కానీ వ్యక్తుల పేర్లు డిస్క్లోజ్ చేయాలి, ప్రజలు తెలుసుకునే అవకాశం ఇవ్వాలి. అసలు ఇది దీని వెనక ఏమైనా మతలబు ఉందంటారా? ఏం లేదు. బీజేపీ ప్రభుత్వం దాని ఉనికి, దాని ప్రమాణం, దాని పరిణామమే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతి విధానం. రాజ్యాంగ సంస్థలైనటువంటి సంస్థలను నిర్వీర్యం చేసిండు. రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, న్యాయ వ్యవస్థలు కానీ, పార్లమెంటరీ వ్యవస్థ కానీ, గవర్నర్ వ్యవస్థ కానీ, ప్రెసిడెంట్ వ్యవస్థ కానీ, ఎలక్షన్ వ్యవస్థను కానీ నిర్వీర్యం చేసి, అపహాస్యం చేసి, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేసేటువంటి నాటకం చేస్తూ ఉన్నాడు, కుట్ర చేస్తూ ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. అదే కదా, అక్రమంగా సొమ్మును దోచుకునేటువంటి విధానానికి శ్రీకారం చుడితే గతంలో ఈ సుప్రీంకోర్టు వద్దంటే, న్యాయ వ్యవస్థలు వద్దంటే కూడా వినకపోతే ఈరోజు జడ్జిమెంట్ కూడా ఇవ్వటం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది పద్ధతి కాదు. అక్రమ సొమ్మును దోచుకునేటువంటి ఒక నూతన విధానాన్ని 2017లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాను.